నరసింహారెడ్డి గారు చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులు గమనించారు? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ చెప్పడమే ఏందన్నారు, 1908 ఫ్లడ్స్ దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్లడ్స్ని అరికట్టడం కోసం అని చెప్పేసి మూసీని రెజ్యునవేట్ చేయాలనే కాన్సెప్ట్ చెప్పారు. ఎప్పుడైతే ఆయన చెప్పారో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపిఆర్ లాంచింగ్ అన్నారు. డిపిఆర్ కాపీ ఎవరికైనా చూపించారా? వెబ్సైట్లో పెట్టాలి కదా. వెబ్సైట్లో ఇవాళ కూడా చెక్ చేసాను. వెబ్సైట్లో ఒక వారంలో పెడతానని చెప్పినట్టున్నారు. అట్లా కాదు. అసలు నేనేది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిపిఆర్ రెడీ కాలేదు. డిపిఆర్ రెడీ అయిన తర్వాత క్యాబినెట్ అప్రూవ్ చేయాలి. క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ది, మీరు ఒక ఏడీబీ తీసుకుంటారా, ఇప్పుడు ఏడీబీ దగ్గర లోన్ తీసుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ శాంక్షన్ చేసుకుంటారా అన్నది నెక్స్ట్ స్టోరీ. ఒక ఏడీబీ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇట్ హాస్ టు గో త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్వే వాళ్ళేమీ అప్రూవ్ చేయరు. ఏడీబీ అయితే వెరీ స్ట్రిక్ట్ అండి ఈ విషయంలో. వరల్డ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ది పబ్లిక్ హియరింగ్ అండ్ సోషల్ ఇంపాక్ట్ స్టడీస్. ఇవేమీ లేకుండా మీరు ఊరికే జస్ట్ అయితే నేను నాకు 4,000 కోట్లు కావాలి, నేను ఇది కడుతున్నాను, గాంధీ విగ్రహం పెడుతున్నాను, దీనివల్ల ఇంత రెవెన్యూ వస్తుంది, లేకపోతే ఇంత నైట్ లైఫ్ ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటే ఏడీబీ యాక్సెప్ట్ చేయదు. ఇంతవరకు కూడా లేటెస్ట్గా కూడా నిన్న కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఏడీబీతో చెక్ చేస్తే ఏడీబీ ఇంతవరకు అసలు వాళ్ళ దగ్గరికి ప్రపోజలే రాలేదని చెప్పినట్టుగా తెలిసింది. ప్రపోజల్ వస్తుందా వెళ్తుందా అన్నది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇన్ ది మీన్ టైం అసలు మీరు జనాల్ని ఎందుకు భయపెడుతున్నారు? అసలు నిన్న వాళ్ళు అక్కడ కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో జన మధ్యలో ఉండి జనాల్ని వాళ్ళు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడమని చెప్తే వాళ్ళు చాలా అసలు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. నోట్లోంచి మాట రావట్లేదు. అంత భయానికి ఎందుకు గురి చేస్తున్నారు మీరు? ఈ బుల్డోజర్ రాజ్యాన్ని తీసుదామని, బుల్డోజర్ రాజ్యం నడుద్దాం అనుకుంటున్నారా ఏమన్నా?